మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్డి న్యూస్. నా పేరు కామాక్షి. నేటి వార్తా విశేషాలు. కొండాపురం మండల కేంద్రంలోని లక్ష్మీ వినాయక ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద గత కొన్ని రోజులుగా వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్యాస్ సిలిండర్ల కోసం భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో ఏజెన్సీ వద్ద కోలాహలం నెలకొంది. 5 రోజులుగా అందని బుకింగ్స్, గత 5 రోజులుగా గ్యాస్ బుకింగ్ కోసం ఫోన్ ద్వారా ప్రయత్నిస్తున్న సర్వర్ సమస్యల కారణంగా బుకింగ్ కావడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోవడంతో వంట వండుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఏజెన్సీ చుట్టూ తిరగాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోని సమస్య పరిష్కారం, ప్రొప్రైటర్ వివరణ. ఈ విషయమై ఏజెన్సీ ప్రొప్రైటర్ మక్కెన అంకయ్య చౌదరిని వివరణ కోరగా, గత 5 రోజులుగా ఆన్లైన్ సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తిన మాట వాస్తవమేనని తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఆన్లైన్ బుకింగ్ సర్వర్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎవరైతే ఇప్పటికే బుకింగ్ చేసుకుని ఉన్నారో వారు తమ మొబైల్ కు వచ్చిన ఓటీపీని చూపించే సిలిండర్ పొందవచ్చని సూచించారు. గ్యాస్ సరఫరా విషయంలో వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. గత 3 రోజులుగా ఇండియన్ గ్యాస్ కొరత కారణంగా గత 3 రోజులుగా నేను బుక్ చేస్తా ఉన్నాను. అది బుక్ అవ్వడం లేదు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ కంపెనీకి వస్తే మీరు బుక్ చేసుకుంటేనే ఇస్తాము, లేకపోతే ఇవ్వమంటున్నారు. కానీ ఇదేం బుక్ అవ్వడం లేదు. మీరేమైనా హెల్ప్ చేస్తారంటే మీరు బుక్ అయితేనే మేము ఇస్తాము, లేకపోతే రావద్దు అని బయట నిలబడమని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేశాను. రిక్వెస్ట్ ఏంటంటే ఆ నెంబర్లో కొట్టాలని, మీరు కొడతానే ఉండండి, మీకు బుక్ అవుతానే ఉంటుందని చెప్తున్నారు. మేము కొడతానే ఉన్నాం, అది బుక్ అవ్వడమే లేదు. చచ్చిపోతున్నామండి. ఈ ఎండజామున వచ్చాము, మంచినీళ్ళు కూడా లేవు ఇక్కడ. దయచేసి అధికారులు స్పందించాలని కోరుకుంటున్నాం. హలో అమ్మ, 4 రోజుల నుంచి తిరుగుతున్నాము. మాకు గ్యాస్ బుక్ కాలేదమ్మా. ఫోన్తో కొడితేనేమో బుక్ కావట్లేదు, ఏడుకొస్తేనేమో బుక్ కాంది కాదంటున్నారు. నాకేమో వయసు పెరిగిపోయింది, నిలబడలేను, గుండె ఆపరేషను. రోజుల నుంచి గ్యాస్ కోసం తిరుగుతున్నాము. అది ఏమో మీరు బుక్ చేసుకొని రమ్మంటున్నారు. బుక్ చేసుకొని రమ్మంటే అది మేము బుక్ చేస్తుంటే బుక్ అవ్వట్లేదు. ఎక్కడికొస్తేమో గ్యాస్ లేదు, బుక్ అయితేనేమో గ్యాస్ ఇస్తామంటున్నారు. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిరిగి మా కాళ్ళు అరిగిపోతున్నాయి. మా ఇంట్లో ఇబ్బంది, మాకు వంటకు కూడా ఇబ్బంది, బాగా ఇబ్బంది పడుతున్నాం. మేము పెద్దలం అయిపోయాము. ఇదేంటి, దీనికి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్తున్నాను, కోరుకుంటున్నాను.